హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మీకు వచ్చేసి నేను మా మెరైన్ ఫిషెస్కి వాడే ఫిష్ ఫుడ్ గురించి చెప్పబోతున్నానండి. అది కూడా లో కాస్ట్, తక్కువ రేట్లో వచ్చే ఫిష్ ఫుడ్ గురించి చెప్పబోతున్నాను. అంటే హై ఎండ్లో వాడే వాళ్ళు అయితే ఓకే, నార్మల్గా మిగతా వాళ్ళు కూడా మెరైన్ ట్యాంక్ మెయింటైన్ చేసుకోవాలి, అది తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, ఏదో ఒక పెయిర్ ఆఫ్ క్లౌన్ ఫిష్ ఇట్లాంటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి ఈ నాలుగు నేను వాడుతున్నవి. ఓకే, ఇవి రెండు టొయో వాడి అండి. ఓకే, ఇది 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ వచ్చేసి మనకి ఇది 100 రూపీస్ బిలోనే పడుతుంది. అమెజాన్ కాదు, వేరే వెబ్సైట్స్లో చూస్తే మీకు తెలుస్తుంది ఇది. ఓకే, ఇది కూడా టొయో పడితే ఇది కాకపోతే గార్లిక్ ప్లస్, అంటే గార్లిక్ అంటే తెలుసు కదా, అల్లం ఇంక్లూడ్ చేసింది ఇది. ఓకే, అది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, దానికోసం వాడేది. ఇది 55 గ్రామ్స్, ఇది 100 రూపీస్ అట్లా పడుతుంది, మీకు 100-120 పడుతుంది. ఇవి రెండు ఫ్లేక్స్ అండి. ఫ్లేక్స్ అంటే తెలుసు కదా, ఇదిగోండి ఇవి ఫ్లేక్స్ అనమాట. పల్సగా మనకు పెల్లెట్స్ అంటేనేమో చిన్న ఉండల్లా ఉంటుంది, ఫ్లేక్స్ అంటేనేమో ఇదో ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది ఫ్లేక్స్. ఓకే, ఇది వచ్చేసరికి మెరైన్ స్పెషల్, ఇది డబ్ల్యూ వాడిది. ఇది కూడా మంచి బ్రాండ్ అండి. ఇది మనకు 220 గ్రామ్స్ ఉంది. 220 గ్రామ్స్ వచ్చేసి మనకు ఇది 450-500 అట్లా పడుతుంది. అంటే ఇది కూడా 50 గ్రామ్స్ వచ్చేసి ఒక 100 రూపీస్ పడుతుంది, ఇది కూడా ఎక్కువ పడదు. ఇవి స్పైర్నుల్లా అండి, అదే స్పైర్లున్నా. ఇది కూడా మనకు అంతే పడుతుందండి. ఇది పావు కేజీలు తీసుకున్నాను నేను, అంటే 250 గ్రామ్స్. 250 గ్రామ్స్ వచ్చేసి నియర్లీ ఒక మనకు 500 అట్లా పడుతుంది ఇది. ఓకే, ఇవి 4 నేను ఇస్తున్నానండి. ఇవి కాకుండా నా దగ్గర బ్రెయిన్ షిమ్స్ ఉన్నాయి, వెనకాల లైవ్ ఫీడ్ చేయాలనుకుంటే. ఇవి కాకుండా బ్లడ్ వామ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఫ్రోజన్, నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. మీకు అది ఇప్పుడు నేను తీసి చూపించలేను, ఏదైనా అవసరం ఉంటే తీస్తాను, కాబట్టి మళ్ళీ టెంపరేచర్ డౌన్ అయితే స్మెల్ వస్తాయేమో చిన్న డౌట్. ఓకే, ఇవండి, ఇవి తక్కువ రేట్లో వస్తాయండి మీకు. ఇవి కాకుండా ఇంకా మార్కెట్లో మీకు చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. ఇంకా మీరు హై ఎండ్లో పోదామనుకుంటే హికరీ ఒకటి, సీరా ఒకటి ఉంది. అది 50 గ్రామ్సే వచ్చేసి ఒకటి 500 రూపీస్ పడుతుంది, దీనికి 5 రెట్లు పడుతుంది. ఇవి కాకుండా ఇంకా ట్రాపికల్ ఒకటి, ఇంకా ఓషన్ న్యూట్రిషన్ కానీ, ఇవన్నీ హైయెస్టే అండి, తక్కువ రేట్ ఎంబడవు. ఇవన్నీ 50 గ్రామ్స్ వచ్చేసేసి లీస్ట్ వేసుకున్న 500-600 అట్లా పడుతున్నాయి. అవి కాకుండా ఇంపోర్టెడ్ ఫీడ్ ఉంది. ఇంపోర్టెడ్ ఫీడ్ అయితే ఒక 50 గ్రామ్స్ వచ్చేసరికి 1500, 2000, 3000 ఇట్లా ఉన్నాయి కూడా ఉన్నాయి. అంత అవసరం లేదు. సెన్సిటివ్ ఫిష్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే, సెన్సిటివ్ ఫిష్ అంటే ఇప్పుడు మనకు క్లౌన్ ఫిష్ పెట్టుకోవడానికి, నార్మల్గా డ్యామ్సెల్ పెట్టుకోవడానికి ఏమి ఉండదండి, వాటికి అంత కేర్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్, నార్మల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఎలా ఉంటాయి అవి కూడా అంతే ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు కాపర్ బ్యాండెడ్ బటర్ఫ్లై ఫిష్ కానీ, లేదంటే డ్రాగన్ నెట్స్ అంటే మ్యాండ్రన్ ఫిష్ లాంటివి పెట్టుకున్నట్లయితే వాటికి ఫీడ్ మనం జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. అవి ఫీడ్ కూడా కాస్ట్లీ ఫీడ్ తీసుకోవాలి. మిగతా వాటికి ఏమి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అంతేకాకుండా ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫీడ్ సరిపోతుందా అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. ఫ్రెష్ వాటర్ ఫుడ్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే కావాల్సిన సీవీడ్ కొంచెం అందదు. అందుకని మరీ ఎక్కువ కాలం కంటిన్యూ చేయకోకుండా కొన్ని రోజులు, మనం ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్, 1 మంత్ వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఈలోపు మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. ఇదైనా ఫ్రెష్ వాటర్దైనా ఒకటే రేట్ పడుతుంది, కాబట్టి దానికి వాడుకోవటం బెటర్. ఓకే, ఇది కాదు మనము ఎప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు బ్రెయిన్ స్ట్రీమ్స్ కానీ, బ్లడ్ వామ్స్ కానీ ఇవ్వాలి. అవి మీరు లైవ్లో పెంచడం అనేది చాలా కష్టము. పెంచినా మీకు బయట కాస్ట్తో పోల్చుకున్నంత ఎక్కువ రావు. బయట కాస్ట్ చాలా తక్కువే ఉందండి. మనకు అమెజాన్లో కానీ మీరు మిగతా వెబ్సైట్స్లో చూడకండి. నేను రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి, మనం అన్నీ సెర్చ్ చేసి చూసుకొని తీసుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా ఒక వెబ్సైట్ చూశాను, అది వచ్చేసరికి డెవ్ ఎక్వాటిక్స్ అండి, devequatics.in. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వీడు మనకి ఇస్తుంది ఏంటంటే బ్లడ్ వామ్స్ కేజీ వచ్చేసి 750 రూపీస్ చెప్తున్నాను, 750. అదే మనం చెన్నై కానీ ఇంకా అట్లా కాకుండా అట్లా కలకత్తా సైడ్ నుంచి తెప్పిస్తే బ్లడ్ వామ్స్ కేజీ వచ్చేసి మనకు 350-400కే వస్తాయి. కానీ అంత కూడా కాకుండా ఇది కేరళ కోజికోడి నుంచి వస్తాయండి, పంపిస్తాడు వీడు. ఒకసారి ట్రై చేయదలుచుకుంటే ఎవరైనా ట్రై చేయండి. బ్లడ్ వామ్స్ వీడు కేజీ 750 ఇస్తాడు. అదే ఆర్టేమియా బ్రెయిన్ షిమ్స్ వచ్చేసరికి ఫ్రోజన్ కేజీ వచ్చేసి 260 పడుతుందండి వీడి దగ్గర. మనం ఎన్ని రోజులు పెంచితే కేజీ కావాలి బ్రెయిన్ స్టిమ్స్? మనకు మిగతా వాళ్ళు పెంచుతున్నారు కదా, ఇవి కాకుండా ఇంకా ఈస్ట్ వేస్ పెంచుతున్నారు, ఈ డాప్నియా అని కానీ, మోయినా కల్చర్, ఇంటర్నెట్, ఎన్ని రోజులు పెంచితే కేజీ కావాలి, ఎంత ఫీడ్ వేసి ఎంత కష్టపడితే కేజీ కావాలి. లైవ్ ఫీడ్ ఇవ్వదలుచుకుంటే, అదే ఫ్రోజన్ ఇవ్వదలుచుకుంటే మాత్రం మనకు చాలా చీప్లో వస్తుంది. అది ఒకసారి రిఫర్ చేయండి. వీటి దగ్గర మిగతా ఫిషెస్ కూడా ఉన్నాయి. మినిమం ఆర్డర్ 1500 అండి ఫిషెస్కి అయితే. నార్మల్ వాటికి అయితేనేమో మినిమం ఆర్డర్ ఏం లేదు, ఏది పెట్టినా పంపిస్తారంట. ఇక్కడ ట్రై చేస్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూడండి ఒకసారి. వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, కాస్ట్ బాగుంది పర్లేదు అనుకుంటే మీరు తీసుకోండి. ఓకే, ఇంతేనండి ఈ వీడియో. ఇంకా మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కింద ఇందులో పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నెంబర్ ఇవ్వలేనండి, చాలామంది ఫోన్ నెంబర్ అడిగారు కానీ నెంబర్ ఇవ్వలేను, ఎందుకంటే కంటిన్యూస్గా మెసేజెస్ ఇట్లా చేస్తూ ఉంటారు, కాల్ కూడా చేస్తూ ఉంటారు, అది ఇబ్బంది. అంతేకాక మన కింద కామెంట్ సెక్షన్లో ఎవరైనా మెన్షన్ చేస్తే నేను ఏదైనా చెప్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా నాకైతే ఎక్స్పీరియన్స్ బాగానే ఉందండి. మనకు ఫ్రెష్ వాటర్లో అయితే నాకు 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెరైన్లో మాత్రం 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది.
ఈ మధ్య మళ్ళీ నేను మధ్యలో ఆపేసాను. చెన్నైలో ఉన్నప్పుడు ఒక 3 ఇయర్స్ అట్లా కంటిన్యూ చేశాను. ఇప్పుడు మధ్యలో ఆపేసి ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను చిన్నది ఇంట్లో ఒకటి పెట్టుకుందామని. ఓకే. కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. నాకు దీని మీద మంచి పట్టే ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు మొత్తం తిరిగి చూసాను ఆ కొలతూరు షాప్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారేంటని. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.